హలో, ఇప్పుడు నేను కార్న్ సమోసా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కార్న్ని ఇలా పీల్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని ఓవెన్లో ఒక 1 minute కొద్ది బాయిలింగ్ లాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొద్ది సాఫ్ట్ అవుతాయి, మరి అంత రాగా ఉండకుండా అవి కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. దాంట్లో కారము అండ్ కొద్ది ఉప్పు, కొద్ది చాట్ మసాలా, కొద్ది గరం మసాలా, కొద్ది పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఆల్రెడీ మనం ఓవెన్లో పెట్టి కొద్దిసేపు బాయిల్ చేసేసుకున్న కార్న్లోకి అన్నీ కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షీట్స్ తీసేసుకున్నాము, రెడీమేడ్ షీట్స్. మైదాలో కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ లాగా గ్లూ కోసం అనేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మన రెడీమేడ్ షీట్స్ ఉంటాయి కదా, అందులో మనం కార్న్ ఫిల్ చేసేసుకొని ర్యాప్ చేసేసుకొని పెట్టుకోవడమే, అంతే. ఈజీ. ఈ షీట్స్ ఉంటే షీట్స్ కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి అవైలబిలిటీ ఉన్నది కాబట్టి తీసుకొని వచ్చి చేసుకోవడం తప్పించి ఏం లేదు. ఇప్పుడు రెడీమేడ్ షీట్స్ తోటలో మంచిగా ఫస్ట్ ఇది గ్లూ ఫస్ట్ పెట్టేసుకొని ఏంటంటే మళ్ళీ బయటికి రాకుండా ఆయిల్లో చిట్పట్ అనకుండా, మళ్ళీ ఇది కార్న్ కదా, కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటాయి ఎంతో కొద్దిగా. సో ఇంకా మనం మంచిగా ర్యాప్ చేసేసుకోవాలి. సమోసా షేప్ వచ్చేలాగా ర్యాప్ చేసేసుకొని దాంట్లో కార్న్ పెట్టి ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవడం, అంతే. ఇంకా ఇలా అన్ని షీట్స్ని మనకి ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడము, అంతే. ఇలా మనము ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సమోసా ర్యాప్స్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే, అంతే. యమ్మీ కార్న్ సమోసా రెడీ టు ఈట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలు సమోసా కన్నా టైం పడుతుంది, కానీ ఈ కార్న్ సమోసాకి కుకింగ్ ప్రాసెస్ అదంతా ఏమి ఉండదు కాబట్టి ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, త్వరగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చాలా యమ్మీ, ఈజీ అండ్ యమ్మీ రెసిపీ. స్నాక్స్కి బెస్ట్ రెసిపీ. థ్యాంక్ యూ.